ఒకే ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ అవార్డ్? మీకు అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ ఉంది, మీరు 10వ తరగతి మాత్రమే చదువుకోగలిగిన మీకున్న అపారమైన గౌహతి యూనివర్సిటీ అస్సాంలో మెట్రికులేషన్ మాత్రమే చేయగలిగిన మీకు మాత్రం జీవితం ప్రసాదించిన అవార్డు, మీ అపారమైన అనుభవానికి డాక్టరేట్ కాకుండా అందరి అగ్ర హీరోలు అగ్ర నటుల పేరున మీరు చాలా అవార్డులు అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. వాట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఫర్ యూ? పర్టికులర్గా చెప్పాలంటే కష్టం, ఎందుకంటే నంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. ఆల్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్రతి అవార్డు నాకు అదొక చిన్న ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి యూ కెన్ ఇంకా కొన్నాళ్ల పాటు నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఈ నట జీవితంలో అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి అవార్డు, ఇంత అవార్డు కానండి అంత అవార్డు కానండి. ఫిల్మ్ఫేర్ వాళ్ళ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ ఫ్యాన్స్ వచ్చాయి, నాకు డయానోరా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు ఒకటి వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాంటివి చాలా వచ్చాయి. శివాజీ గణేషన్ అవార్డు, ఇవన్నీ చాలా వచ్చాయి. బట్ ప్రతి అవార్డు కూడా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వెయిటేజ్ అండ్ వాల్యూ, బికాజ్ ఆ పీరియడ్లో వచ్చినప్పుడు మనుషుల్లో ఏమాత్రం నిరుత్సాహం ఉన్నా ఈ అవార్డ్స్ అన్నీ తుడిచిపెట్టేసాయి వాటిని. అలా కంటిన్యూ అయ్యాయి. నేను చెప్పాను కదా, వాటి నుంచి పెద్దగా ఎంకరేజ్మెంట్ లేవు, కానీ ప్రజలు గుర్తించారు, ఇండస్ట్రీలో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి నన్ను గౌరవించి అవార్డ్స్ ఇచ్చారనేది ఇట్ ఈస్ ఆల్వేస్ హంబుల్డ్ మీ అ లాట్. ఇంత అనుభవాన్ని, నటనానుభవాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు మీ వారసులు. ఆఫ్ కోర్స్ వైష్ణవి నా పెద్ద కూతురు అది నా పర్మిషన్తో రాలేదుండో, దాన్ని ఐఏఎస్ చదివించాలని ఏదో కలలు కన్నాను నేను. వాళ్ళ అమ్మ పర్మిషన్తో వచ్చింది. తనకి ఎప్పుడు ఇష్టం లేదనుకుందో చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు మంచి అందమైన నాకు ముని మనవరాళ్ళు ఇద్దరు, ముని మనవడొకడు, మనవాళ్ళు 3. హ్యాపీ లైఫ్, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇంట్లో ఉండని సపోర్ట్తో మీరు జీవితంతో లేదని అనండి, ఎందుకు పడలే అంత నాసుగ్గా వయ్యారంగా, ఎందుకు సపోర్ట్ లేదు. సినిమాలో యాక్ట్ చేయడానికి సపోర్ట్ వచ్చిన తర్వాత ఏమీ సపోర్ట్ లేదు. వెన్ ఐ ట్రస్టెడ్ పీపుల్ ఐ వాస్ లెట్ డౌన్ వెరీ బ్యాడ్లీ ఫినాన్షియలీ ఆల్సో. ఏమంటే షూటింగ్లు వెళ్ళిపోయి 20 గంటలు పనిచేసేవాళ్ళం. ఇది అయిపోగానే ఇంకో స్కెడ్యూల్ వచ్చేది, ఈ లోపల నిద్ర ఉండేది కాదు. కొన్ని ఓవర్లుక్ చేసినప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను నేను. దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే దాని మీద యావలేదు, నాకు మమకారం లేదు దాని మీద. మనిషికి ఎంత కావాలి, ఇంతే సంపాదించుకుంటే చాలు కదా. ఇలా చేశారా, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడండి, ట్యాక్స్ కట్టాల్సిన చోట కట్టకుండా ఆ డబ్బును వేరేలాగా వాడి ఇబ్బందులు వచ్చేవి. ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత చాలా చూశాను నేను, ఈ మోసం చేయడం, డబుల్ టాక్. మీ ముందు ఏం చేశారంటే ఏంటో ఆవిడ వేసుకున్నావు, ఎందుకు ఇంకోళ్ళు వేసుకుంటే బెటర్గా ఉండేది నీ సినిమా. మార్కెట్ అని మాట్లాడేవారు మా రోజుల్లో. దే యూస్ టు టాక్ అబౌట్ మార్కెట్. నెత్తి మీద గంప పెట్టుకొని వస్తామా మార్కెట్ తీసుకుని మనం. అందుకే నాకు కొన్ని సినిమాల్లో మీరు చేసిన సినిమాలకి ఇతర భాషలోకి డబ్ చేసినప్పుడు ఇంకోళ్ళని తీసుకోవడం, డబ్ కాదు రీమేక్ చేసినప్పుడు అసలు నన్ను సైడ్ లైన్ చేసేసారు. రోజులు మరే తెలుగులో నేను సూపర్ డూపర్ అండ్ రాజేశ్వరరావు గారితో కాదు అసలు మొత్తం ఆ సినిమాలో నాకు పేరు వచ్చిందంటే చాలా ఆశ్చర్యం నాకు. అలాంటిది తమిళంలో అప్పటికే నేను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను, మంచి పేరు, శివాజీ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాను, మోడర్న్ థియేటర్స్ పిక్చర్స్ చేస్తున్నాను. తమిళ్లో తీయాల్సి వచ్చినప్పుడు అంజలిదేవి గారిని వేసుకున్నారు. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్? అవి కొన్ని మనకి అసలు అర్థమే కావు వీళ్ళు చేసే పనులు. విపరీతంగా పోటీ ఉండేదా ఇతర నటీమణులకి మీతో? అంటే హియర్ ఇస్ అ టాలెంట్ హూ హ్యాస్ నో బౌండరీస్. మీరు పాత్రలో ఎంతగా లీనమైపోతారంటే అది నాకు తెలియదు కదా, వాళ్ళు అనుకునేవారేమో నాకు తెలియదు. అది మీ దాకా వచ్చి చేరే ఏమన్నా తెలిసేవా? అంటే వాళ్ళు నా దాకా వచ్చి చేరింది ఒకటే అమ్మా, సముద్రాల రాఘవాచార్య, డిఎల్ నారాయణ, దేవదాసులు పార్వతి క్యారెక్టర్ బుక్ చేసుకుని దుస్తులు కుట్టి అంతా అయిన తర్వాత సడన్లీ రేపు పొద్దున్న షూటింగ్, పాట కూడా ప్రాక్టీస్ చేసి మూమెంట్స్ అవి ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కే ఐ గెట్ అ లెటర్ ఫ్రమ్ దెమ్, యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ రోల్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. డిసప్పాయింటెడ్ కాదు, 10 రోజులు టోటల్ టర్మాయిల్లో పడిపోయాను. మనిషిని అసలు ఏమిటి, వాట్ ఈస్ దిస్, వై డి దిస్ హ్యాపెన్, కనీసం ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చి నాకు ఇలా ఎందుకు చేశాము అని చెప్పుంటే పర్వాలేదు. డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండేదా ఇతర నటీమణులతో మీకు? ఉన్నప్పుడు వాళ్ళ స్పందన మీ పట్ల ఎలా ఉండేది? స్టార్టింగ్ ఫ్రమ్ మీ ఓన్ సిస్టర్ కృష్ణకుమారి గారు, ఎందుకంటే ఇంట్లో అక్కా చెల్లెలు, తెర మీదకి వచ్చేసరికి ఇంకొక నటి, ఇంకొక అవకాశం నాకు రావచ్చు అనే భావనే ఉంటుంది కదా, ఖచ్చితంగా సహజమైన మానవ సహజం. అట్లాంటిది జరగలేదు, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత నేను మాకు విడికాపురం అవడంతో కాంటాక్ట్స్ చాలా తక్కువ ఉండేవి. షీ వాజ్ మోర్ విత్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మా మదర్ వాళ్ళతో ఉండేవారు.
నేను మా వారు నేను మా పిల్లలు మేమంతా సపరేట్గా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అందుకని అసలు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. పైగా సిబ్లింగ్స్లో అలాంటి జెలసీ కానీ పోటీలు కానీ లేకపోయినా తన ఎఫ్ఐఆర్స్ మేనేజ్ చేసే కొంతమంది అవాయిడ్ రిస్క్ చేశారు. చేసినప్పుడు కూడా నేను అనుకునేదాన్ని నాకు ఎలాంటి రోల్స్ నప్పుతాయో అవే ఇస్తారు, ఒకరితో పోటీ అని నాదేమీ లేదు. తను డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ అవుట్ షీ వాస్ ఇంటూ ఏ కెరియర్. షూటింగ్కి వెళ్ళడం, ఇంటికి వస్తే పెద్దవాళ్ళు చాటుని బతకడం, వాళ్ళు చేసింది ఒప్పుకొని తినడం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం, మా అన్నయ్య చెప్పినట్టు కాంట్రాక్ట్లు సైన్ చేయడం. నా విషయంలో అది కాదు. నేనే గుమాస్తాని, నేనే పిఆర్ఓని, నేనే వంట మనిషి, అన్నీ నేనే. అందుకని ఇది మల్టీఫెసెటెడ్ ఇడియట్ లాగా తయారయ్యాను నేను చివరికి. సో దెర్ వాస్ నో కంపారిజన్ విత్ మై సిస్టర్ ఎట్ ఆల్.